తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మానవాత్మలో ఉన్న భగవత్ స్వరూపాన్ని సందర్శించమని ప్రబోధించి భక్త జనావళి పాలిట చైతన్యమూర్తిగా ఆవిష్కారమైన ఆధ్యాత్మిక మూర్తి షిరిడీ సాయిబాబా అపార కరుణాంతరంగునిగా తన దివ్య సందేశ సుధతో భక్తుల్లో సాయి జ్ఞాన దీపాల్ని వెలిగిస్తున్నాడు. అలాంటి మహిమాన్విత మూర్తి నెలకొన్న సన్నిధానం నిజామాబాద్ సమీపంలోని మాధవనగర్లో ఉన్న షిరిడీ సాయి మందిరం. ఈనాటి తీర్థయాత్రలో ఈ మందిర విశేషాలను తెలుసుకుందాం రండి. నిజామాబాద్ శివార్లలోని బర్దిపూర్ గ్రామంలో ఉన్న షిరిడీ సాయి మందిరాన్ని 1965 సంవత్సరంలో నిర్మించారు. ఇదే జిల్లాకు చెందిన నవీపేట్ వాస్తవ్యులు సాయి భక్తులు బాలాగౌడ్ ఈ మందిరాన్ని నిర్మింపచేశారు. ఈ మందిరానికి సంబంధించిన విశేషమేమిటంటే సాయి సమకాలీకుడు సాయితో సన్నిహితంగా మెలిగిన లక్ష్మీభాయ్ సింధి ఈ మందిరంలోని సాయి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మహాసాధువుగా అవతరించి సచ్చీలునిగా సంచరించి యోగి పుంగవునిగా అనంత తేజో సంపన్నునిగా దత్తావతార స్వరూపునిగా మూర్తీభవించిన మహనీయ మూర్తి మానవతా స్ఫూర్తి షిరిడీ సాయిబాబా. తన లీలా విశేషాలతో మహిమా వైభవంతో బాబా నేటికీ తన అవ్యక్త ఉనికిని చాటుకుంటున్నారు. నా సమాధి నుంచే నేను అప్రమత్తుడను అనే బాబా వాక్యానికి తగినట్టుగా నేటికీ ఎందరో సాయి భక్తులకు నేనున్నాననే భరోసా ఇస్తున్నాడు బాబా. అందుకే బాబాకు ప్రాంతాలకు అతీతంగా భక్తులున్నారు. ఎన్నో ప్రదేశాలలో బాబా మందిరాలు వెలుస్తూనే ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఆవిష్కారమైన సాయి సన్నిధానం నిజామాబాద్ పట్టణంలోని మాధవనగర్లో నెలకొన్న షిరిడీ సాయి మందిరం. నిజామాబాద్ పట్టణ శివార్లలో బర్దీపూర్ గ్రామంలో మాధవనగర్ ప్రాంతంలో షిరిడీ సాయి మందిరం నెలకొని ఉంది. హైదరాబాదు నుంచి షిరిడీ వెళ్లే మార్గంలో ఈ మాధవనగర్ సాయి సన్నిధి నెలకొని ఉంది. షిరిడీ వెళుతున్నప్పుడో లేదా తిరిగి వస్తున్నప్పుడో భక్తులు ఈ సాయి మందిరాన్ని తప్పక దర్శిస్తారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో సువిశాలమైన సన్నిధిలో ఉన్న ఈ మందిరం సాయి భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. మందిరం ముంగిట ఉన్న స్వాగత తోరణంపై సాయినాథుని ప్రతిమ భాసిల్లుతుంది. ఈ ద్వారం గుండా భక్తులు మందిర ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. మందిర లోగిలికి ప్రవేశించగానే వరసిద్ధి వినాయకుని ప్రతిమ గోచరమవుతుంది. తొండము దేవరా తొలివందనాలు నీకేనయ్యా అంటూ భక్తులు గజాననుడికి తొలి ప్రణతులు సమర్పిస్తారు. నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ సన్నుతి చేస్తారు. వినాయక మందిరం దాటగానే సాయి సన్నిధి మార్గమధ్యలో రావి చెట్టు క్రింద లక్ష్మీనారాయణస్వామి సన్నిధి ఉంటుంది. నల్లరాతితో తీర్చిదిద్దిన నారాయణమూర్తి లక్ష్మీదేవి ప్రతిమలు ఉంటాయి. ఈ మూర్తులకు వెనక వైపు శిలాఫలకంపై శంఖుచక్రాలు తిరునామం అమరి ఉంటాయి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః అని సిరికి శ్రీపతికి భక్తులు వందన మందారాలు సమర్పిస్తారు. అనంతరం నారికేళాల్ని సాయికి సమర్పిస్తారు. సర్వం సాయిమయం జగత్ అన్నట్టుగా నారికేళంలోనూ సాయే ఉన్నాడనే భావనకు రూపకల్పనగా ఇక్కడ విలక్షణ రీతిలో సాయి ప్రతిమ గోచరిస్తుంది. నారికేళ ఆకృతిలో సాయి స్వరూపం గోచరమవుతుంది.
నారికేళాల్ని సమర్పించిన అనంతరం భక్తులు ప్రదక్షిణలు పూర్తి చేస్తారు. సువిశాలమైన మందిర లోగిలి, విశాలమైన ముఖమంటపం, సమున్నత మందిర గోపురం ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. స్థూపాకార మందిర గోపురంపై తీర్చిదిద్దిన నగిషీలు ముచ్చట కొలుపుతాయి. అలాగే మందిర ముఖమంటపానికి నలువైపులా ఉన్న సాయి రూపాలతో పాటు దశావతార ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ప్రధాన మందిరంలోకి భక్తులు చేరుకున్న వెంటనే వారి ముంగిట సాయి రజత పాదుకలు సాక్షాత్కారమవుతాయి. పాలరాతి పాదుకలపై రజత కవచం అమరి ఉంటుంది. ఈ పాదుకల్ని సేవించుకుని ముందుకు సాగుతారు భక్తులు. ప్రధాన మందిరంలో సాయి విగ్రహాన్ని దర్శించుకున్న భక్తులు పులకాంకితులవుతారు. సజీవత్వం విరాజిల్లే ఈ మూర్తిని దర్శించుకున్న వారి మనోసీమ ఆనందార్ణవం అవుతుంది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని స్మరించుకుంటూ సాయి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకుని తరిస్తారు. సమున్నత పీఠంపై పాలరాతి మండపంలో స్వచ్ఛ స్ఫటిక ధవళమూర్తిగా షిరిడీ సాయినాథుడు గోచరమవుతాడు. శ్రీ సాయినాథాయ నమః. సంపూర్ణ అలంకారంతో రజత సింహాసనంపై సాయి విగ్రహం అలరారుతుంది. ఓం శ్రీ సాయినాథాయ నమః. 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 సాయికి వెనుకవైపు తీర్చిదిద్దిన నగిషీల అమరిక, దానికి ఇరువైపులా స్వస్తిక్ చిహ్నాలు ఉంటాయి. సాయి విగ్రహం చిన్మయానంద భరితంగా ఆకర్షిస్తుంది. సజీవ కళను సంతరించుకున్న ఈ మూర్తిని దర్శించగానే భక్తుల మదిలో తాదాత్మ్యత, పులకింత ప్రస్ఫుటమవుతాయి. సాయి కళ్లల్లో అనంత తేజస్సు వారిని ఆకట్టుకుంటుంది. ప్రశాంతమైన దృక్కులు, ప్రభావం కలిగించే ముఖవర్చస్సు సాయి భక్తుల్ని ఆకట్టుకుంటుంది. అజ్ఞానపు చీకట్లను తొలగించడానికి, విజ్ఞాన కాంతుల్ని ప్రభవింపచేయడానికి సాయి దివి నుంచి భువికి దిగివచ్చిన కారణ జన్ముడిగా భక్తులు భావిస్తారు. సాయి ముంగిట ముకుళిత హస్తాలతో నిలబడి తమ మనోభీష్టాలు నెరవేర్చవలసిందిగా విన్నవించుకుంటారు భక్తులు. శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ. సాధారణంగా సాయి మందిరాలలో భక్తులు నేరుగా సాయిమూర్తి పాదుకలను తాకి ప్రణమిల్లడానికి అనుమతిస్తారు. అయితే ఈ మందిరంలో అలాంటి అనుమతి లేదు. సాయి విగ్రహానికి నమస్కరించుకుని అనంతరం సాయికి కుడివైపున ఉన్న పాదుకల్ని భక్తులు తాకి అభివాదం చేస్తారు.
ॐ श्री साईनाथाय नमः। ॐ श्री साईनाथाय नमः। ॐ श्री సాయిని దర్శించుకునే భక్తుల మనోసీమలో హర్షం వర్షమై వెల్లువెత్తుతుంది. తమ ఆరాధ్య దైవమైన సాయి ముఖారవిందాన్ని చూడగాని భక్తులు ఎనలేని అలౌకికానుభూతికి లోనవుతారు. శరణు శరణు సాయి అంటూ సాగిలపడతారు. సాయికి ఇరువైపులా 2 ఫలకాలపై శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై అనే జయ జయధ్వానం అక్షర రూపంలో లిఖితమై ఉంటుంది. సాయి పాదపీఠం చెంత పంచలోహ సమన్విత మరో సాయిమూర్తి తేజరిల్లుతుంది. ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడే రీతిలో ఈ సాయి మందిర లోగిలి అలరారుతుంటుంది. साईनाथाय नमः। ॐ श्री साईनाथाय नमः। ॐ श्री साईनाथाय नमः। దాదాపు 4 దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ లోగిలి ఎంతో విశిష్టమైనదిగా భక్తులు భావిస్తారు. 1965వ సంవత్సరంలో నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన బాలా గౌడ్ అనే సాయి భక్తుడు ఈ మందిరానికి రూపకల్పన చేశారు. ॐ श्री साईनाथ। ఈ మందిరానికి సంబంధించిన విశిష్టమైన ప్రత్యేకమైన అంశం ఏమంటే షిరిడీ సాయిబాబా సమకాలికుడు సాయితో సన్నిహితంగా సంచరించిన లక్ష్మీబాయి సింధి ఈ మందిరంలో సాయి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అందుకే ఇది విలక్షణ సాయి సన్నిధానంగా వినుతికెక్కింది. మాధవనగర్ సాయి లోగిలి ప్రతి గురువారం ఎంతో సందడిగా ఉంటుంది. ప్రతి గురువారం సాయికి విశేషమైన రీతిలో అభిషేకం, పూజాధికాలు, ఉత్సవాలు, వేడుకల్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. మానవ సేవయే మాధవ సేవ అని చెప్పిన సాయి మాధవనగర్లో ఆవిష్కారమై మహనీయ మహితమూర్తిగా వెలుగొందుతున్నాడు. బాబా నిద్దురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా, రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చెరగ తలుపు తీసెరా బాబా. లేలే 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 బాబా నిద్దురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా. నీలకంఠ స్వామిలో నిండుకున్న జ్యోతివై, సత్యమైన వెలుగులో దత్తాత్రేయ రూపమై, లోకములు కాచే తండ్రివి నీవేనని రూపములనేకములైన శ్రీ మాధవనగర్ సాయి సన్నిధానంలో
పలు ఉపాలయాలుంటాయి. ఈ ఉపాలయాల్లో కోదండరామస్వామి, మహేశ్వరుడు, దత్తాత్రేయుడు, ఆంజనేయుడు, నవగ్రహాలు నిత్య పూజాది కైంకర్యాలందుకుంటారు. ఈ ఉపాలయాలన్నీ ఇటీవలి కాలంలో నిర్మించి ఈ లోగిలిని భక్తుల పాలిట సర్వదేవతా సన్నిధిగా మలిచారు. సాయి ప్రధాన మందిరం వెనుకవైపున శ్రీ కోదండరామస్వామి దివ్య సన్నిధి నెలకొని ఉంటుంది. గర్భాలయంలో శ్రీ ఆంజనేయ సహిత సీతారామ లక్ష్మణ దివ్యమూర్తులు భాసిల్లుతారు. జనావన భద్రగిరీశ శుభచరిత ఓ రఘురామ హే ఘనశ్యామ ఓ గుణధామ హే శ్రీ. రామాలయానికి చేరువనే శివ సన్నిధి ఉంటుంది. గర్భాలయంలో పాలరాతితో తీర్చిదిద్దిన లింగమూర్తి, నందీశ్వరుల ప్రతిమలుంటాయి. ఇదే మందిర ప్రాంగణంలో మద్దివృక్షం కింద సాయి మూలావతార మూర్తి అయిన దత్తాత్రేయుని పాలరాతి మూర్తి ఉంటుంది. దిగంబర దిగంబర దత్తావతార దిగంబర అంటూ దత్తమూర్తిని భక్తులు శరణు వేడుతారు. మాధవనగర్ సాయి సన్నిధానంలోని మందిరానికి ఎడమవైపున నవగ్రహ మండపం ఉంటుంది. ఈ మంటపంలో ఉన్న నవగ్రహ మూర్తులకు భక్తులు ప్రదక్షిణాధికాలు చేస్తారు. గ్రహదోష నివారణ పూజల్ని నిర్వహించుకుంటారు. మంగళాయ బుధాయ చ గురు శుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రః శనిభ్యశ్చ. ఈ నవగ్రహ మంటపానికి చేరువలోని ఆంజనేయ స్వామి వారి సన్నిధి ఉంటుంది. భారీ ఏకశిలపై ప్రసన్నాంజనేయ స్వామి ధీర గంభీరాకృతిలో తేజరిల్లుతాడు. సింధూర వర్ణ శోభితంగా స్వామి భక్తుల్ని అనుగ్రహిస్తాడు. ప్రతి మంగళవారం, శనివారాలలో భక్తులు స్వామిని విశేషంగా పూజించుకుంటారు. ఈ మందిర ప్రాంగణంలో భారీ శివుని విగ్రహం భక్తుల్ని ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. ధ్యాన ముద్రలో ఉన్న పరమేశ్వరుని ప్రతిమ చూడముచ్చటగా విరాజిల్లి ఉంటుంది. మందిర ప్రాంగణ ప్రవేశద్వారానికి కుడివైపున నాగేంద్రస్వామి నెలవు ఉంటుంది. భారీ వేప చెట్టు క్రింద నాగరాజస్వామి ఆకృతి, దీనికి సమీపంలో పుట్ట ఉంటాయి. ఈ సన్నిధికి ఎదురుగా తులసి కోట ముగ్ధ మనోహరంగా భాసిల్లి ఉంటుంది. మాధవనగర్ సాయి సన్నిధిలో ఉన్న ధుని సమీపంలో సహస్ర దీపాలంకరణ మండపం ఉంటుంది. ప్రతి గురువారంతో పాటు ఇతర విశేష సందర్భాల్లోనూ ఈ దీపాలంకరణ మండపంలో దీపోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఈ దేవాలయం 1925 సంవత్సరంలో ప్రతిష్టాపన జరిపారు. ఇక్కడ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పూజా కార్యక్రమాలు, ఎన్నో ఉత్సవాలు, శ్రీరామనవమి, దసరా, బాబా సమాధి ఉత్సవాలు, అలాగే గురు పౌర్ణిమ, దత్త పౌర్ణిమ ఉత్సవాలు ఇక్కడ చాలా వైభవంగా జరుపుతారు. మాధవనగర్ సాయి మందిర ప్రాంగణంలో ధునికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ధుని సమీపంలో సాయినాథుని పాలరాతి విగ్రహం అగ్రాసనంపై ఉంటుంది. సాయికి ఇరువైపులా సహస్ర దీపాలంకరణ ఏర్పాటు ఉంటుంది. ఈ నెలవులోనే ధుని ఉంటుంది. సాయి యోగశక్తి, ఆత్మశక్తుల సమ్మిళిత స్వరూపంగా ధుని నిత్యం ప్రజ్వరిల్లుతుంది. ప్రదక్షిణల సందర్భంలో భక్తుల శరీరానికి తాకే నులివెచ్చని స్పర్శ సాయి అందించే శుభ దీవెనగా భక్తులు సంభావిస్తారు. ఈ లోగిలిలోనే సాయికి అనవరతం ఊయల సేవ ఉంటుంది. అలాగే సాయిబాబా సుఖాసీనుడై ఉన్న భారీ చిత్తరువు ఇక్కడ భాసిల్లుతుంది.
సబ్కా మాలిక్ ఏక్ అని ప్రవచించి శ్రద్ధ, సాబూరి అనే 2 దివ్య వరాల్ని తన భక్తులకు అందించిన కారణ జన్ముడు సాయినాథుడు. నిష్కల్మషమైన మనస్సుతో నన్ను శరణు వేడండి, నేను సదా మీ వెంటే ఉంటానన్న సాయి మాటలు అమృత గుళికలు. ఆ సాయికి వందన చందనాలు సమర్పిస్తూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.